అదే విధంగా ఆప్షన్ తమ్ముడే ఫాతిమాబి జాఫర్ వాళ్ళు లీకులు పడుతుంది చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం చేతులు అద్దం పెట్టద్దండి ఓకే అన్న ఓకే సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు అన్న సార్ మీరు ఇటువైపు చూడండి సార్ అంతే సార్. ఆప్షన్ మెంబర్ మున్వర్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభపరిణామం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముస్లింలకి చేసిన అభివృద్ధి అయితే ఏమి, ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు అయితే ఏమి, దీనికి ఆకర్షితుడై మునవర్ గారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇందాక గౌసాన్ని చెప్పినట్ల 4% రిజర్వేషను గురించి చాలా క్లారిటీగా నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 4% రిజర్వేషన్ ఎక్కడికి వెళ్ళదు. ఇవే కాకుండా రంజాన్ తోఫా అయితే ఏమి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏవైతే పథకాలు అమలు చేశారో అవన్నీ మళ్ళీ వస్తాయని చెప్పేసి ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా నిలబడిన దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్న గారికి, మాజీ మేయర్ స్వరూప్ అక్క గారికి, మాజీ కార్పొరేటర్ మార్కెట్ చైర్మన్ ఆదినారాయణ గారికి, బుగ్గయ్య చౌదరి గారికి, రమణ గారికి, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, మరియు మా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మా సింహం లయన్ బాలయ్య బాబు గారికి అందరికీ నేను వీరాభిమాని బాలయ్య బాబుని. ఏమంటే నేను 2019లో కొంచెం నాకు మనస్తాపం చెప్పి నేను పార్టీ మారడం జరిగింది. మళ్ళీ నేను చంద్రబాబు పెట్టిన ఈ 6 పథకాలు దానికి ఆకర్షితునై ఇంకా నా మిత్రులు, మా పాత మిత్రులు, మేము మా కోఆప్షన్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ నాతోటి కార్పొరేటర్లు అందరూ మేమై ఒకటి దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ వార్డులో నేను సరిపుడు రమణ, మా అన్న ఆదినాన్న, మేమంతా కలిసి అన్నకి ఈ 4 బూతుల్లో మేము అత్యధిక మెజార్టీ చూపిస్తామని నేను సభాముఖంగా చెప్తాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు 26వ డివిజన్ అయిన మూలా వెంకటేశ్వర రెడ్డిని గత 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీకి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో పార్టీకి సేవా సంస్థలు చేసినాను. అయినా నాకు వైఎస్ఆర్ పార్టీలో ఎటువంటి నాకు ఫలితం లేదు. నాకు విసుకొచ్చి నేను ఈ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలకి మన దగ్గుబాటి ప్రసాదన్న సమక్షంలో, మన ఎంపీ క్యాండిడేట్ అయిన అంబికా లక్ష్మీనారాయణ సమక్షంలో ఈరోజు నేను దగ్గర 200 కుటుంబాలతో ఈ మా 26 డివిజను మా సొంత హౌస్లోనే మా పార్టీలోకి చేరడం జరిగింది. మా కాలనీ వాసులంతా చేరడం జరిగింది.